మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. తిరుపతి జిల్లాలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతోంది. శ్రీకాళహస్తిలో వన్ టౌన్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని గంజాయి బ్యాచ్ దాడి చేసింది. హెడ్ కానిస్టేబుల్ రమణయ్యపై గంజాయి బ్యాచ్ దాడి చేసిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఎల్ఐసి రోడ్లో జిమ్ నిర్వాహకుడు శివపై కూడా గంజాయి బ్యాచ్ దాడి చేసినట్టు తెలుస్తోంది. శివ పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా అప్డేట్. ఇక స్కిట్ కాలేజ్ రోడ్లో ఓ ఇంట్లో బైక్ చోరీ చేసింది గంజాయి బ్యాచ్. ఇక తిరుపతి జిల్లాలో గంజాయి బ్యాచ్ ఆగడాలు, చోరీలు, సామాన్యులపై అరాచకాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, ఏంటి లా అండ్ ఆర్డర్ లేనట్టేనా? 26వ స్థానంలో ఉంది మనకి భారతదేశంలో పూర్తిగా స్టాటిస్టిక్స్ ప్రకారం. దాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్న పరిస్థితి టెంపుల్ సిటీలో కనిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది శాంతి భద్రతను కాపాడుతున్న పోలీసులపైనే ఈ రోజు వారిపైన దాడి చేసే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయడానికి ఈ యొక్క ఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. శ్రీకాళహస్తి పట్టణంలో వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ ఉన్నటువంటి రమణయ్య పైన గంజాయి బ్యాచ్ దాడి చేయడమే కాకుండా ఆయన పైన భౌతిక దాడులు కాలర్ పట్టుకుని ప్రత్యక్షంగా భౌతిక దాడులు చేసినటువంటి పరిస్థితి 4 రోజుల క్రితం జరిగింది. ఈ యొక్క ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇటీవల కాలంలో శ్రీకాళహస్తి పట్టణంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజు రోజుకి హెచ్చుమీరిపోతున్నాయంటానికి ఈ యొక్క ఘటన మరొకసారి నిదర్శనంగా నిలుస్తోంది. ఎల్ఐసి రోడ్ లో ఇటీవల 4 రోజుల క్రితం ఒక జిమ్ నిర్వాహకుడు శివ అనే వ్యక్తి పైన రాత్రిపూట గంజాయి బ్యాచ్ దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచింది. అతని పరిస్థితి తీవ్రంగా విషమంగా ఉండడంతో కోమాలో ప్రస్తుతం అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మరోవైపు స్కిట్ కాలేజీ రోడ్ లో ఒక వ్యక్తి ఇంట్లో పార్క్ చేసినటువంటి వాహనం రాత్రిపూట చోరీ చేయడమే కాకుండా అడ్డగించిన వారిపైన భౌతిక దాడులు కూడా ఇక్కడ గంజాయి బ్యాచ్ బరితెగింపు చేస్తున్నారు. తరచూ శ్రీకాళహస్తి పట్టణంలో ఎక్కువ మొత్తంలో ఇక్కడ గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజు రోజుకి హెచ్చుమీరిపోతున్నాయి. పోలీసులపైన ఈ రోజు దాడి చేసినటువంటి ఘటన ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో చోటు చేసుకోవడం చాలా విచారకరం. ఇలాంటి ఘటన పైన పోలీసుల అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ గంజాయి బ్యాచ్ ఆగడాలకు చెక్ పెట్టాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు. మరి ఓకే మూర్తి. తిరుపతి జిల్లాలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతోంది. శ్రీకాళహస్తిలో వన్ టౌన్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని గంజాయి బ్యాచ్ దాడి చేసింది. హెడ్ కానిస్టేబుల్ రమణయ్యపై కూడా ఈ బ్యాచ్ దాడి చేసిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఎల్ఐసి రోడ్లో ఒక జిమ్ నడుపుతున్న శివపై కూడా గంజాయి బ్యాచ్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. శివ పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా సమాచారం. ఈ స్కిట్ కాలేజ్ రోడ్లో ఓ ఇంట్లో బైక్ చోరీ చేసింది గంజాయి బ్యాచ్. కూటమి పాలనలో పోలీసులకే రక్షణ లేకపోతే మరి సామాన్యుల పరిస్థితి ఏంటని జనం వాపోతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.